హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి ప్రో కబడ్డీ మ్యాచెస్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. మరి ఏ టీమ్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్తారా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఆల్రెడీ హర్యానా స్టీలర్స్ టీం 15 మ్యాచెస్ గెలిచి క్వాలిఫై అయ్యారు అండ్ రిమైనింగ్ 5 పొజిషన్స్ కోసం 7 టీమ్స్ కాంపిటేటివ్ గా ఉన్నారు. అయితే బెంగళూరు బుల్స్ అండ్ తమిళ తలైవాస్ ఈ 2 టీమ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుండి డ్రాప్ అయ్యారు. ఈ టీమ్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. అండ్ బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఈ టీమ్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి లైట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు ఈ 2 టీమ్స్ వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ గెలిచి అండ్ రిమైనింగ్ టీమ్ వాళ్ళ మ్యాచెస్ అన్ని ఓడిపోతేనే దెన్ ఈ 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్, యు ముంబా, యూపీ యోధాస్, తెలుగు టైటన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ అండ్ పునరి పల్టన్ ఈ టీమ్స్ అన్ని ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్నారు అండ్ స్టిల్ వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దబాంగ్ ఢిల్లీ, యు ముంబా, పాట్నా పైరేట్స్ అండ్ యూపీ యోధాస్ ఈ టీమ్స్ అన్ని ఈచ్ 2 మ్యాచెస్ గెలిస్తే ఈజీలీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. బికాస్ ఆఫ్ ఈ టీమ్స్ అన్ని ఆల్మోస్ట్ 60 పాయింట్స్ తో ఉన్నారు. సో ఈ టీమ్స్ అన్ని మరో 2 మ్యాచెస్ గెలిస్తే సో ఈజీలీ వీళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. లేదు టాప్ 2 లో ఉండాలి అంటే వీళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ అన్ని గెలవాలి. మరి హర్యానా టీమ్ తో పాటు ఈ 4 టీమ్స్ కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో వీళ్ళకి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే 6th పొజిషన్ కోసం తెలుగు టైటన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ అండ్ పునరి పల్టన్ వీళ్ళ మధ్య కాస్త కాంపిటీషన్ ఉంది. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే పూణే కంటే బెటర్ సిచ్యువేషన్ లో టైటన్స్ అండ్ జైపూర్ ఉన్నారు. బికాస్ ఆఫ్ టైటన్స్ కి 55 పాయింట్స్ ఉంటే జైపూర్ కి 54 అండ్ పూణేకి 49 పాయింట్స్ ఉన్నాయి. సో 6th పొజిషన్ కోసం టైటన్స్ అండ్ జైపూర్ వీళ్ళ మధ్య కాంపిటీషన్ చూస్తాం. మరి తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చూసుకుంటే టైటన్స్ టీం లాస్ట్ 2 మ్యాచెస్ ముందు వరకు వీళ్ళకి టాప్ 2 లోకి వెళ్ళడానికి మంచి పాసిబిలిటీస్ ఉండేవి. కానీ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయాక టాప్ 2 ని పక్కన పెడితే ఇన్ ఫ్యాక్ట్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కూడా వీళ్ళకి చాలా టఫెస్ట్ గా మారింది. ఎందుకంటే కరెంట్ తెలుగు టైటన్స్ టీం 19 మ్యాచెస్ ఆడితే దాంట్లో 10 మ్యాచెస్ గెలిచి 55 పాయింట్స్ తో 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ రిమైనింగ్ 3 మ్యాచెస్ విన్ అయితే ఈజీలీ 70 పాయింట్స్ తో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. అదర్వైజ్ వీళ్ళ 3 మ్యాచెస్ లో ఒక 2 మ్యాచెస్ మాత్రమే గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారా అంటే క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ అపోనెంట్ టీమ్స్ లైక్ జైపూర్ పింక్ పాంథర్స్ అండ్ పునరి పల్టన్ వాళ్ళు ఆడబోయే ఈచ్ 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ ఓడిపోవాలి. అలాంటప్పుడే టైటన్స్ టీం ఈజీగా 6th పొజిషన్ తో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. ఇక టైటన్స్ కి టాప్ 2 లో క్వాలిఫై అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే సమ్వేర్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం వాళ్ళ రిమైనింగ్ అన్ని మ్యాచెస్ గెలవడంతో పాటు మిగతా ఏ టీమ్ కూడా 70 పాయింట్స్ అయితే రాకూడదు. అంటే ఏ టీం కూడా 1 కంటే ఎక్కువ మ్యాచెస్ గెలవకూడదు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఇక తెలుగు టైటన్స్ టీం కమింగ్ మ్యాచెస్ చూసుకుంటే 14th డిసెంబర్ అంటే ఈ రోజు గుజరాత్ తో ఆడబోతున్నారు. 18th న పాట్నా పైరేట్స్ తో అండ్ 20th న పునరి పల్టన్ తో ఆడబోతున్నారు. ఈవెన్ ఈ 3 టీమ్స్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టైటన్స్ తో మ్యాచ్ ని ఏ టీం కూడా అంత ఈజీగా తీసుకోదు. అలానే ఈ 3 కూడా స్ట్రాంగ్ టీమ్సే. అయితే ఈ సీజన్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టైటన్స్ టీం ఓడిపోయారు. ఇక ఎగ్నెస్ట్ పాట్నా అండ్ పుణే మీద టైటన్స్ టీం గెలిచారు. సో దీన్ని పక్కన పెడితే అప్కమింగ్ 3 మ్యాచెస్ లో టైటన్స్ టీం కంపల్సరీ గెలవాలి. ఇక టైటన్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 2 గేమ్స్ లో టైటన్స్ టీం నుండి ఒక పూర్ డిఫెన్స్ చూసాం. మెయిన్లీ రైట్ కార్నర్ డిఫెండర్ శంకర్ గదాయి అసలు ఫామ్ లోనే లేడు. ఈవెన్ ట్యాకిల్ ఇనిషియేషన్ లోను అసలు ఎఫెక్టివ్ గానే లేడు. ఈవెన్ సాగర్ రావల్ విషయానికి వచ్చేసినా కానీ ఇతను కూడా లాస్ట్ 2 గేమ్స్ లోను పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. అయితే అంకిత్ జగ్లెన్, అజిత్ పవర్, సాగర్ రావల్ వీళ్ళంతా ప్రీవియస్ మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ లాస్ట్ 2 గేమ్స్ లో వీళ్ళ నుండి గ్రేట్ పర్ఫార్మెన్స్ చూడలేకపోయాం. అయితే వీళ్ళు ఫస్ట్ హాఫ్ లో అగ్రెసివ్ గా పాయింట్స్ స్కోర్ చేసి మంచి లీడింగ్ లోకి వెళ్తున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ లీడ్ ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. ఇది టైటన్స్ టీం నుండి ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పుకోవాలి. సో దీనిపైన టైటన్స్ టీం ఒక పర్ఫెక్ట్ హోంవర్క్ చేయాలి. ఇక రైడింగ్ విషయానికి వచ్చేస్తే విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బాగానే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఆల్సో అట్ ద సేమ్ టైం పవన్ టీమ్ లోకి బ్యాక్ వచ్చాడు కాబట్టి వీళ్ళంతా కలిసి అగ్రెసివ్ గేమ్ ఆడితేనే అపోనెంట్ టీమ్స్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు.
మరి టైటన్స్ టీమ్ స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేసి ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు అని అనుకుంటున్నాం. లెట్స్ హోప్ దట్. ఇక టైటన్స్ టీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మన ఛానల్లో ప్రో కబడ్డీ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.